అన్నీ రోజు చేపించి ఎవరు ఉండకూడదు మామా లేచి పట్టుకోండి ఒకసారి సార్ ఇక్కడ చూడండి సార్ 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 పట్టుకోండి సార్ కిందికి రమ్మవుతా అవును లక్షలు వెచ్చించి ఎలక్షన్ లో కొట్లాడుతున్న వార్డు మెంబర్ అయిన తర్వాత పెద్ద పెద్ద వాహనాలు సర్పంచ్ అయితే ఇన్నోవా, జడ్పీటీసీ అయితే ఫార్చునర్లు, ఒక్కసారి టికెట్ వచ్చి ఓడిపోయినా ఇంకా డిప్యూటెడ్ ఎమ్మెల్యే అని రాసుకొని పెద్ద పెద్ద వాహనాలు, గెలిస్తే 5 వాహనాలు. భారతదేశం గర్వించే విధంగా 5 పర్యాయాలు ఎమ్మెల్యే అయి కూడా సామాన్య మానవులు ఏర్పడుతూ సమాజం కొరకే పరితపించిన మహనీయుడు పెద్దలు ముఖ్యమంత్రులుగా ఉన్న అవిభక్త ఆంధ్రప్రదేశ్ స్కూల్. మళ్ళీ 5వ తరగతిగా 6వ తరగతికి పోవాలంటే ఎక్కడికో పోవాలి. అందుకని మా నాన్న ఏం చేసిండు, నేను చదువుకోవాలని చదువుపెట్టి ఎండకాలంలో ఉన్నటువంటి మేకల పశువులు తీసుకొని అడిగిపోయింది. విద్యార్థులు అలాగే వేదికగా అలంకరించిన వారి రంగాల్లో గోల్డెన్ పీరియడ్. ఈ 4 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేస్తే జీవితంలో కష్టపడితే జీవితంలో ఎంజాయ్ చేస్తారు. అది ఎవరికైనా. అలాగే కూరగాయలు చాలా రకాలు ఉంటాయి. వంకాయలు 2-3 రోజులు పాడైపోతాయి. మహా అయితే ఫ్రిడ్జ్లో పెట్టి బంది. కానీ ఒకే ఒక కూరగాయలో గుమ్మడికాయలు చూసారా, అది నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా ఎప్పుడు పోసినా తాజాగా ఉండే కాయ గుమ్మడికాయ. అలాంటి గుమ్మడి నర్సరీ గారు దాచిపెట్టుకోవచ్చు, అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నా సరే సమాజానికి ఏ విధంగా పనిపించే ఒక అద్భుతమైన వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. నేను నా జీవితంలో చాలా తక్కువ మంది మహానుభావులు అంటే రాజకీయాలు ముఖ్యంగా ఆయనకి కావడం కూడా లేదు. ఆయన ఇంట్లో అంతే దర్శాలు. రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్ళు పనిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య గారిని నేను పర్సనల్గా చూశాను. ఆ తర్వాత గుమ్మడి నరసయ్య గారికి వాళ్ళ సత్కారం అంటే కావాలని ఆయన చూడడానికి, ఆయన దర్శనం చేయడానికి, ఆయన పక్కన కూర్చోడానికి వచ్చాను. పడే ఉండిపోతుంది. అలాంటి ఒక మహానుభావుడు నిజంగా ఇంకా కార్యక్రమానికి ఏర్పాటు చేయాలి.